అయోధ్య రామ మందిరంలో దొంగతనం జరిగింది. అవునండి, మీరు వింటున్నది నిజమే. రామ మందిరంలో దొంగతనం జరిగింది. దాదాపు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఎంతో కష్టపడిన తర్వాత మనము బానిసత్వపు రూపురేఖలన్నీ మొత్తం తూర్చిపెట్టేసేసి, బాబ్రీ మసీదుని అన్నిటి తూర్చిపెట్టేసి అక్కడ భవ్యమైన రామ మందిరాన్ని కట్టుకున్నాం. కానీ కొంతమంది ఇక్కడ రామ మందిరంలో కేవలం అక్కడ డబ్బు దోచుకోవడానికి మాత్రమే ఉన్నారు. ఆ డబ్బు దోచుకున్నట్టుగా ఇప్పుడు బయట. అందులో అనిల్ మిశ్రా కావచ్చు, లేదా చంపత్ రాయ్ కావచ్చు, వీళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క పదవులను వదిలేసేసి బయటకు వెళ్ళిపోయి, ప్రభుత్వం ఎలాగూ ఒక సిట్ ని ఏర్పాటు చేసింది కాబట్టి ఆ సిట్ యొక్క దర్యాప్తు పూర్తయ్యేంత వరకు వీరు అయోధ్య చుట్టుపక్కలకు రాకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు అసలు అయోధ్య రామ మందిరం వైపు కన్నెత్తి చూడలేదో, అక్కడ ఒక పైసా కూడా విరాళం ఇయ్యలేదో, వాళ్ళందరి నోర్లు పెగులుతున్నాయి. అందులో అఖిలేష్ యాదవ్ ఏమంటాడంటే, ఎవరైతే డబ్బు తీసుకున్నారో వాళ్ళు అన్ని సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేసి గప్చుప్ గా వెళ్ళి మీరు తీసుకున్న ధనాన్ని అక్కడ పెట్టేసేయండి మళ్ళీ, ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి మీకు అది మంచిది కాదు, మీకు శిక్ష తప్పదు, కాబట్టి దాన్ని గప్చుప్ గా పెట్టేయండి అంటాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, రామ మందిరం యొక్క సేవకులు సాధువుల మీద ఇంత కక్ష ఎందుకు, ఇవన్నీ చర్యలు ఎందుకు, వాళ్ళ మీద ఒక సిట్ ఎందుకు, ఆ దర్యాప్తు ఎందుకు అంటాడు. అఖిలేష్ యాదవ్ గారు, మీకు తెలియంది ఏంటంటే, మొట్టమొదటగా వాళ్ళు సాధువులు కారు. 12,000, 15,000, 20,000, 25,000 గౌరవ వేతనం తీసుకుంటున్న అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు వాళ్ళు. ఆ ఉద్యోగులు 12, 15,000కి, 20,000కి, 25,000కి పని చేస్తున్నారు అక్కడ. కానీ వాళ్ళుండే ఇల్లు చూస్తే అతి తక్కువలో 2.5 కోట్ల పైన ఉంటది ఒక్కొక్కరి ఇల్లు. ఇప్పుడు దీంట్లో టిన్ను యాదవ్ బయటపడేసరికి అఖిలేష్ యాదవ్ కి ఎక్కడ లేని గాబరా మొదలైపోయింది. ఎన్నో కోట్ల మంది వాళ్ళ యొక్క కష్టపడి సంపాదించిన డబ్బులోంచి మా రాముడికి గుడి కట్టాలని చెప్పి ఎంతో విరాళాలు ఇస్తే అక్కడ ఒక భవ్యమైన రామ మందిరం ఏర్పడింది. అలాగే అక్కడికి వెళ్లి రాముణ్ణి దర్శించుకున్నామనే తన్మయత్వంతో ప్రజలు ఎంతో మంది అక్కడ హుండీలో డబ్బులు వేయడం గాని, విరాళాలు వేయడం గాని అవన్నీ చేస్తున్నారు. అవన్నీ రాముడి మీద భక్తితో చేస్తున్నారు. డబ్బులు వేరే వాళ్ళకి దోచుకోవడానికి కాదు వేసేది. ఇది సనాతన సాంప్రదాయవాదుల యొక్క ధర్మంకి చెందిన డబ్బు. అది ప్రభుత్వంది కాదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడిది కాదు. ఇప్పుడు వచ్చి మీరెన్ని కంటి తుడుపు మాటలు మాట్లాడండి, ఎన్ని నాటకాలన్నా ఆడండి, రామ మందిరం ఎవరు తెచ్చారో సనాతన వర్గం అంతా వాళ్ళ వైపే ఉంటుంది, మీ వైపు మరలి చూడదు. అదొక్కటి గుర్తుంచుకోండి. జై హింద్, జై భారత్.